సుప్రసిద్ధ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సాయి కుమార్ 50 ఏళ్ల నాటి సంగతులను మననం చేసుకున్నారు. వింటే రామాయణం వినాలి, చూస్తే విజయనగరం రామనారాయణం చూడాలంటూ యుక్త ప్రయోక్తలతో సంభాషించారు. నగరానికి చేరువలో రామనారాయణం ప్రాంగణంలో గడిచిన 3 రోజుల నుంచి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా జరుగుతున్న ఆధ్యాత్మిక ముగింపులో హీరో సాయి కుమార్ మాట్లాడారు. పుణ్యభూమి, కర్మభూమి, జన్మభూమి నా విజయనగరం భూమి అంటూ ఒళ్ళు జలధరించేరా విధంగా మాట్లాడారు. వేదభూమి, విజయనగర భూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సప్తాశ్వ సప్తరశ్చ అరుణోమి ప్రసీదతు. నమో ధర్మ విధానాయ నమస్తే కృత సాక్షి. నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః. ఆదిత్య నమస్కారం. సో ఆయన అమ్మ సూర్య నమస్కారాలతో మొదలెట్టి, సో అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లి ఒడి మనకి గుడి, అలాగే తల్లి మనకి మొదటి బడి అంట. సో తల్లితో మా జీవన ప్రస్థానం మొదలయ్యి రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్తుంటే ఆ రోజుల్లో, ఎందుకంటే నేను మళ్ళీ నా నట ప్రస్థానం దుర్యోధనుడుగానే మొదలైంది. ఇదే విజయనగరంలో మన రాజాగారి కోటలో కూడా నేను ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్లో నేను దుర్యోధనుడు చేయడం జరిగింది 1974లో, 74-75 టైంలో. అవురా ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున తక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో నా జీవన ప్రస్థానం, నా నట ప్రస్థానం మొదలైంది. సో మద్రాసులో పెరిగి తెలుగు మాట్లాడినా మన తెలుగుతనాన్ని పంచుకోవడానికి వీలు లేకుండా ఆ చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న ముఖ్యంగా ఈ రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ, ఈ భగవత శ్లోకాలు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు విపరీతంగా, ఎందుకంటే మేము చాలా పెద్ద ఫ్యామిలీలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే